ఆ 2 రోజులు డ్రై డే. మందుబాబులకు చేదు వార్త. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రచారం జోరు నడుస్తోంది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఈ ప్రచారం గడువు ముగిస్తే ఎన్నికలు ముగిసే వరకు ప్రచారం చేసే అవకాశం ఉండదు. అలాగే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను కూడా మూసివేస్తారు. అయితే ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచెల్లి మద్యాన్నం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయ్యే ఎంత పని అయిపాయే? ఎంత పని అయిపోయింది. ఏంది మరి ఇప్పుడు మన ఎట్లనే అన్నా? అన్నలు ఎట్లా మరి పరిస్థితి ఎట్లనే? 2 రోజులు మొత్తం పూరా బంద్ అంట. 11వ తారీఖు సాయంత్రం నుంచెల్లి 13వ తారీఖు సాయంత్రం దాకా బంద్. మొత్తం మందు దొరికే ప్రసక్తి లేదిగ. ఇంగ మరి ఎట్లా చేత్తరో, ఏం చేత్తరో మరి అర్థమైతలేదు. మందు బాబులంతా ఏం చేత్తరో అర్థమైంది. మరి ముందే స్టాక్ తీసి పెట్టుకుంటరా? లేకపోతే ఎట్లా చేత్తరు ఏందనేది చూడాలే. మరిగ ఎన్నికల వేళ కాబట్టి ఖచ్చితంగా బంద్ చేయాల్సిందే. ఎన్నికల వేళ కాబట్టి ఖచ్చితంగా బంద్ చేయాల్సిందే. ఎందుకనంటే ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా అసలుకే ఉత్తగనే కిందోళ్ళుంటారు గదా! ఉత్తగనే మనకసలు సంబంధం ఉండదు. ఆ లీడర్ యాడ ఉంటాడు, వాడు పదవులు అనుభవిస్తాడు, పైసలు మంచిగా తీసుకుంటాడు గానీ, కింద ఉన్నటువంటి స్థాయి కార్యకర్తలు కొంతమంది ఆవేశానికి బోయి, ఉద్వేగానికి బోయి, మా అన్న అంటే మా అన్న అనుకుంటా అసలుకే ఇప్పటికే మాటల మీద మాటలు చేసుకుంటా ఉన్నారు. అదే ఎన్నికల ముందు రోజు గాని, ఎన్నికల రోజు గాని ఇక మందు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా దొరికిందనుకోండి, ఇంకా ఎక్కువ దాగేసేసి ఇక కొట్టుకునే పంచాయతీలు కొత్తది కాబట్టి ఎన్నికలు దగ్గర పడుతుంటే దానికంటే 2 రోజుల ముందు టోటల్ డ్రై డే. ఏముండదు. మందు దొరకదు. లిక్కర్ దొరికేటటువంటి అవకాశం లేదని కూడా మరి మనకక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా మళ్ళెప్పుడు ఓపెన్ చేస్తారు? ఈ ఆంక్షలు 13న ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉంటాయి. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న డ్యూటీ ఫ్రీ షాప్స్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లు ఇక మూతపడబోతా ఉన్నాయి. రెస్టారెంట్లు కూడా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు ప్రధానంగా చెప్తా ఉన్నాం. బెల్ట్ షాపులన్నిటిని కూడా నిషేధించాల్సిందే. బెల్ట్ షాప్‌ని బాజాప్తా నిషేధించాల్సిందే. ఇగో ఏడన్నా మందు దొరికిందంటే మాత్రానికి వాని మందంతా తీసుకపోవాలి. వాని మందంతా అవసరమైతే వాని కళ్ళ ముందే బారబోసి దానికి ఏదైతే దొరికిందో 5 ఇంతలు ఫైన్ ఎయాలి. కేసు బుక్ చేయాలి. ఆ మందు ఆన్నే కింద పోయాలి. 5 ఇంతలు కేసు బుక్ చేస్తే గాని అప్పుడు తిక్క కుదరదు. అప్పుడు గాని ఇదంతా కూడా ఆగమాగమైపోతారాళ్ళు. బెల్ట్ షాపులను నమ్ముకునేటోడు. రైట్. మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇప్పటికే అందరికి పాస్ అయిపోయి ఉంటదిలే. తెలవకుంటే ఎట్టుంటది గానీ, ఏది తెలిసినా, ఏది తెలవకపోయినా ఇది మాత్రం ముందుగానే స్ప్రెడ్ అయిపోతూనే ఉంటది. మనం ఇయాల వచ్చిన తర్వాత పొద్దుగాల వార్తలు చదువుకుంటున్నాం గానీ, నిన్ననే వచ్చేసినట్టుంది వార్త. సోషల్ మీడియాల అన్నిటికంటే ఎక్కువ ఇదే ఫేమస్ అయిపోతా ఉంటది. ఇదే ఫేమస్ అయిపోతుంది. మందుబాబులందరికి తెలిసిపోయి ఉంటది. ఇప్పటికే మరి ఆ 2 రోజులు ఏం తాగాలో దాన్ని బట్టి కూడా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి మరి మరొకసారి చెప్తా ఉన్నాం. ఈ అంశం అయితే మరొకసారి చెప్తా ఉన్నాం. 2 రోజులైతే మందు దొరకదట. ఎన్నికల దృష్టి పెట్టుకొని ఎన్నికల సంఘం తర్వాత ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూడా మరి ఇక పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా 2 రోజులు వైన్ షాపులు తర్వాత బార్లు, రెస్టారెంట్లు అన్ని తీసేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇగో ఊర్లలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా 100కి 100% కూడా నిర్మూలించాలని కూడా ఈ వేదికగా మనం తెలియజేస్తా ఉన్నాం.